బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. కేబినెట్ సమావేశంలో R5 జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. 2 రోజుల క్రితం R5 జోన్ను సిఆర్డీఏ చేసింది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. SIPB పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. మొత్తం 55 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కూడా సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఏదైతే SIPBలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా ఇప్పటికే ఆమోదం తెలిపినటువంటి కేబినెట్ ఇక సిఆర్డీ అథారిటీలు కీలకమైనటువంటి నిర్ణయాలపై అంటే అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా టెండర్లు కావచ్చు, పలు సంస్థలకి ఏదైతే ఇటు మార్పులు చేశారో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా తాజాగా చర్చిస్తున్నటువంటి పరిస్థితులు. ఆయా సంస్థలకైతే కనుక టెండర్లు ఖరారు చేస్తూ కూడా ఇటు కేబినెట్ అనేది ఆమోదం తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇటు పోర్టులు కావచ్చు, రహదారులు కావచ్చు, అదేవిధంగా ఏపీ హైకోర్టు సెక్రటరీకి సంబంధించినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఆ పనులకు కూడా ఇటు టెండర్లు ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇటు కేబినెట్ లో అయితే కనుక చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే రాజధాని అంశంలో ప్రధానమైనటువంటి అంశం ఇక R5 జోన్ ఏదైతే ఉందో R5 జోన్ అంశంపై కూడా ఇటు కీలకమైనటువంటి నిర్ణయం అయితే కనుక కేబినెట్ లో ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ R5 జోన్ అయితే కనుక క్యాన్సిల్ చేస్తూ, ఎందుకంటే ఇటు అమరావతి మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క R5 జోన్ అయితే కనుక క్యాన్సిల్ చేసి, అదేవిధంగా ఎవరికైతే పేదలకి చెట్టు స్థలం ఇచ్చారో R5 జోన్ లో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి ఏదైతే ఇటు గుంటూరు కృష్ణా పరిధిలో ఉండేటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో ఆ నివాసం ప్రదేశంలోనే కూడా ఇక ఇచ్చేందుకు సుదీర్ఘంగా అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో R5 జోన్ ప్రకారం కూడా ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా విరుద్ధంగా ఉండడంతో పాటు సిఆర్డీఏ నుంచి రెవెన్యూ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే రెవెన్యూ శాఖకి బదిలీ చేస్తే ఏదైతే దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎటువంటి అంశాలు అనేది కూడా రూల్స్ ప్రకారం వెళ్ళలేదంటూ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా గడువు చెల్లించలేదంటూ కూడా గడువు ముగియడంతో ఈ R5 జోన్ అనేది కూడా ప్రధానంగా ఎక్కువగా అయితే కనుక లేవనెత్తుతున్నటువంటి అంశాలుగా అయితే కనుక కేబినెట్ లో కనబడతా ఉంది. అయితే అంతేకాకుండా ఈ లడ్డూ వ్యవహారంతో పాటు రాజమండ్రిలో జరిగినటువంటి పాల కల్తీ కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళంలో డయేరియా అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అయితే కనుక చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అంశాలు వీటన్నిటిపై కూడా ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా పలు సంస్థల భూ కేటాయింపులు అనేది కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దాదాపు 55 అంశాల అజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కీలకంగా అయితే కనుక మానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా సంతోష్, ఇంకా ఈ సమావేశం ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? అలాగే భేటీ తర్వాత రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఏదైతే ప్రధానంగా ఇప్పటికే ఈ యొక్క సిఆర్డీఏ అంశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే SIPB అంటే భూ సంస్థల కేటాయింపులు కావచ్చు, రహదారులు, పోర్టులు ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలతో పాటు పర్యాటక శాఖకి సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరొక అరగంట సేపు అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక తాజా రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లడ్డూ వ్యవహారాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం గత ప్రభుత్వం హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి అంశాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అన్న దానికైతే కనుక ఇప్పటికే అసెంబ్లీ వేదికగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించినటువంటి నేపథ్యంలోనే ఇక మంత్రులకు కూడా దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. మంత్రులు ఇనిషియేట్ చేసుకొని ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా ప్రజల్లోకి మరింత వేగవంతంగా తీసుకెళ్లే యుద్ధంలో అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఏదైతే ఇటు జనసేన కావచ్చు, అదేవిధంగా ఇటు బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా మంత్రులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఆ పార్టీ
సంబంధించినటువంటి నేతలతోటి కింద స్థాయి కార్యకర్తలతోటి ఏ విధంగా ముందుకెళ్ళాలి, కల్తీ లడ్డు ఏదైతే నెయ్యి వ్యవహారం జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక స్వర్ణ దేవాలయం ఏదైతే ఉందో స్వర్ణ దేవాలయ తరహాలో కూడా ఇటు టీటీడీకి సంబంధించినటువంటి అన్య మతస్థుల ప్రచారం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఒక తాజా అంశాన్ని అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కీలకంగా అయితే కనుక ఒక అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చి దానిపై కూడా కేబినెట్ లో ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.